ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే కొచ్చేటి అన్నట్టు చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీల సీనియర్లు. పదవులను దక్కనిస్తలేరు, పరపతి వెరగనిస్తలేరట. సొంతపాటి సర్కారు నడుస్తున్న మర్మన్న తల్లి తీరే ఉన్నది కానీ కన్న తల్లి కానొస్తలేదట. విహెచ్ హనుమంత్ సారు, మధుయాస్కి, జీవన్ రెడ్డి అసొంటి హేమా హేమీని కూడా పక్కకు పెట్టి పరిశానలో ముంచుతున్నారట. ఎమ్మెల్సీ పదవో రాజ్యసభ పదవో దక్కుతుందని ఆశపడితే ఒంటె పెదవులకు నాకెదురు చూసినట్టే అవుతున్నదట. రాష్ట్రం నుండి 2 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి కదా, వీటి మీద ఆశపడే సీనియర్ లీడర్లకు సుక్కలు చూపెడుతున్నదట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లు. ఆ 2 సీట్లలో ఒకటి కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చుడు ఖాయమే అని అంటున్నారు. ఇక మిగిలిన ఒక్క సీటు మాకు కావాలని పోటీలు పడుతున్నారు. జీవన్ రెడ్డి, వి హనుమంతరావు, జగ్గారెడ్డి, మధుయాష్కి గౌడు, కోదండరెడ్డి అసొంటోళ్ళు హైకమాండ్ దగ్గరికి చేరి ఫైరోగలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి పదవి లేక తన మీదే పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్లో సంజయ్ కుమార్ని తన నెత్తి మీద పెట్టే వరకు పుట్టెడు కోపంతోనున్నాడు. పదవి ఇస్తే తప్ప కోపం చల్లారే తట్టు లేదు. వీళ్ళంతా ఇట్లుంటే రేవంత్ రెడ్డి సీనియర్లను పక్కకు పెట్టి తనకు నచ్చిన తనలాగే వలస వచ్చిన కాంగ్రెస్ లీడర్లకు రాజ్యసభ సీటు ఇవ్వాలని చూస్తున్నాడని గుసగుసలు వినబడుతున్నాయి. సర్కార్ సలహాదారు రేవంత్ రెడ్డి దోస్తు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపే ఉపాయాలు చేస్తున్నారట. అందుకే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ జెండాను భుజాల మీద మోసిన సీనియర్లకు ఇలువలేదు, దేకుడే లేదని బాధపడుతున్నారట. ఆయనోళ్ళకు ఆకులల్ల పెట్టి కానోళ్లకు కంచాల వాట్లు చేస్తే పార్టీ కోసం ఏం చేసిన త్యాగానికి ఇలువ ఎక్కడిది, ఇదెక్కడి న్యాయం అన్నట్టు గుర్రు మీద ఉన్నారనే గూసగూసలు కూడా వినబడుతున్నాయట. అందుకే ఇప్పుడు సీనియర్ లీడర్లంతా ఢిల్లీ బాట పట్టిండ్రు. మళ్ళా సర్కార్ వచ్చిన తర్వాత చూసుకుందాం కానీ ఇప్పుడైతే రాజ్యసభ సీటు కావాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలన్నట్టు చేస్తున్నారట. మరి అటు సీఎం వర్గము ఇటు సీనియర్ వర్గం నడుమిట్లా రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుంది, ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అనేది ముందు చూడాలి. సీనియర్లకు పదవులు ఇవ్వకుంటే మాత్రము పార్టీకి వాళ్ళు చేసిన సేవ త్యాగానికి ఇలువలేనట్టే అని కింది కార్యకర్తలు మాట్లాడుకుంటురట.